ఈ దేశం ఒక టైంలో నాకంటూ ఒక దేశం ఉందా, అసలు మాకు దేశం ఉందా, ఇది మా దేశమేనా అని మనల్ని మనం ప్రశ్నించుకునే స్థాయి నుంచి ఈ దేశం మాది, ఈ దేశాన్ని మీరు నాశనం చేస్తున్నారు అని చెప్పి మనం అడిగి ప్రశ్నించే స్థాయికి మన రాజ్యాంగం మనల్ని తీసుకొచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం వాస్తవంగా నిజంగా మనకు దేశం లేదు. దేశం అంటే ఏంటి? గురజాడ అప్పారావు గారు చెప్పారు, దేశం అంటే ఎస్. అక్కడ మన ప్రశ్న మొదలవ్వాలి. మరి మనుషులు అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మరి మనుషులు అంటే ఎవరు? అస్థిపంజరము, చర్మము, మాంసం ఉన్న వల్ల ఏంటి మనిషి అంటే ఎవరు? డాక్టర్లు మనిషి కాదు. మనిషి అంటే ప్రతి జీవానికి కూడా మనకు రెగ్యులర్గా మీకు అర్థం కావడానికి మనిషి అంటే ఏదో అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తరచుగా నేను ఇక్కడ వైజాగ్లో కూడా చెప్పుకుంటాను. మనిషికి కనీస అవసరాలు అని ఏం చెప్తారు? మామూలుగా కదా, రోడ్డు, కపడా, మకాన్, కూడు, గూడు అని చెప్తారు కదా. దీంట్లో ఒక బట్టలు తీసేస్తే, మనం తీసేస్తే కాదు, బట్టలు పక్కన పెడితే ప్రతి జీవానికి కూడా ఇవి అవసరమైనవే కదా. రోడ్డు, కపడా, మకాన్, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ ప్రతి జీవికి అవసరమైనది కదా. మరి మనిషికి వేరే జీవజాలానికి ఉండే తేడా ఏంటి? మనిషికి కనీస అవసరమైనవి రోటీ, కపడా, మకాన్ అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా మనం నమ్మిస్తూ వస్తాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం చేసుకున్న వాళ్ళకి మనిషికి కనీస అవసరాలు ఏంటి అని మనం విశ్లేషిస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే డిగ్నిటీ, ఐడెంటిటీ, ఆపర్చునిటీ. రాజ్యాంగం రాకముందు, రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకుండే మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మన లైఫ్లో డిగ్నిటీ, ఐడెంటిటీ, ఆపర్చునిటీ ఈక్వల్. సో మనిషి అంటే ఎవరు అంటే మనిషి తన హక్కులతో వర్ణించబడదు. వీఆర్ మేడ్ ఆఫ్ అవర్ రైట్స్. మనకు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి అంటే చాలా రెగ్యులర్గా లా కాలేజెస్కి వెళ్ళి అడిగినప్పుడు కూడా హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి అంటే ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, రైట్ టు లైఫ్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇవన్నిటికీ ఇంకొక పేరు, ఈ హ్యూమన్ రైట్స్ అన్నిటికీ ఇంకో పేరు. హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఎక్కడ ఉంది అంటే ఇవన్నీ న్యాచురల్ రైట్స్. అంటే ఏంటి న్యాచురల్ రైట్స్ అంటే ఏంటి? ఎవరు ఇవ్వకుండా, ఇంట్లో చెప్తా ఉంటారు, నా కూతురికి నేను చాలా స్వేచ్ఛనిచ్చానండి, నువ్వు ఇచ్చేది స్వేచ్ఛ కాదండి, ఇస్తే తీసుకునేది స్వేచ్ఛ కాదు. నా ఒక్క లైన్ అర్థం చేసుకుంటే మీకు స్వేచ్ఛ అంటే ఏంటో అర్థం అవుతుంది. సో ఇవన్నీ కూడా న్యాచురల్ రైట్స్గా మనకు వచ్చినాయి. ఎవరో ఇస్తే వచ్చినవి కాదు, రాజ్యాంగం తీసుకొస్తే వచ్చినవి కాదు, చట్టం చేస్తే వచ్చినవి కాదు. యునైటెడ్ నేషన్స్ మీరు ఒకసారి ఎప్పుడైనా చార్టర్స్ చదివితే దాంట్లో ఉంటుంది, మనిషికి న్యాచురల్ రైట్స్గా వచ్చినవి ఈ సమానత్వం, సౌకర్యం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్షిప్ చేశారు కాబట్టి రాజ్యాంగం మీద జరిగే అటాక్ ఏంటి? రాజ్యాంగం ఇది నేను పబ్లిష్ చేసిన కాపీ, దీనిలో ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఇంట్రొడక్షన్లో ఆ టాపిక్తోనే స్టార్ట్ చేశాను. రాజ్యాంగం మీద జరిగే అటాక్స్ ఏంటి? అసలు ఫస్ట్ అటాక్ అయితే రాజ్యాంగం మీద జరిగేది అంటే ఇది అసలు మన రాజ్యాంగం కాదు, ఇది ఎవరో వేరే దేశాల నుంచి మనం కాపీ కొట్టి తెచ్చుకున్నాం. విన్నారు కదా? మైక్ దొరికిన ప్రతి ఒక్కరు చెప్పేది. ఆ మధ్య నేను ఒక 2-3 years బ్యాక్ ఒక పాస్టర్ చెప్తే విన్నాను. ఆయన పేరు నాకు తెలియదు, చాలా వైరల్ అయింది అప్పట్లో, గొడవ కూడా అయింది. రాజ్యాంగాన్ని మనం ఇంగ్లాండ్ నుంచి అరువు తెచ్చుకున్నాము, వేరే దేశాల నుంచి కాపీ కొట్టి తెచ్చుకున్నాము, దీనిలో కొత్తగా రాసింది ఏమీ లేదు అని చెప్పి రాజ్యాంగం మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని అరువు తెచ్చుకుందాము అనే ఐడియాని
ఇంకోలాగా ఆలోచించవచ్చు. రాజ్యాంగాన్ని అరువు తెచ్చుకున్నారంటే ఏంది? రాజ్యాంగంలో ఉండే టెక్స్ట్ అరువు తెచ్చుకున్నారన్నా, ఆర్టికల్స్ అరువు తెచ్చుకున్నారన్నా? ఇంకో యాంగిల్లో ఆలోచించేవాడు. రాజ్యాంగం మనకి ఇచ్చినవి ఏంటి హక్కులు చెప్పండి ఎవరన్నా? రాజ్యాంగం ద్వారా మనకు లభించిన హక్కులు ఏంటి? ఫండమెంటల్ రైట్స్ వచ్చాక దీన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. భారతదేశానికి సమానత్వం అంటే ఏందో తెలియదు, మేము ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్నాం. భారతదేశానికి స్వేచ్ఛ అంటే ఏదో తెలియదు, మాకు అసలు ఇది అవసరం కూడా లేదు, మేము ఎక్కడో నెదర్లాండ్స్ నుంచి తెచ్చుకున్నాం. అసలు ఫండమెంటల్ రైట్స్ అనేది భారతదేశానికి తెలియదు, మనిషికి కనీస గౌరవం కూడా ఇవ్వడం కూడా భారతదేశానికి తెలియదు, మేము ఇవన్నీ అరువు తెచ్చుకున్నాము. ఎలా ఉంది వినడానికి? అర్థమైందా? అంటే మన మైండ్స్ని ఎట్లా తయారు చేస్తున్నాం అర్థమైందా? రాజ్యాంగాన్ని అరువు తెచ్చుకున్నాము అంటే రాజ్యాంగంలో ఉండే విలువలు మన దగ్గర లేవు, విలువలను అరువు తెచ్చుకున్నాము అని అర్థం. ప్రిసైజ్గా చెప్పాలంటే ఇంతే. అంటే మనల్ని ఇట్లా నమ్మిస్తూ వచ్చారు, రాజ్యాంగం మీద అపోహల్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. ఈ రాజ్యాంగం నిజంగా కూడా అయితే మీరు మన పుస్తకాల్లో కూడా రాస్తూ ఉంటారు. మీకు గవర్నమెంట్ పబ్లిష్డ్ బుక్స్లో కూడా కాన్స్టిట్యూషన్ని బారోడ్ కాన్స్టిట్యూషన్ అని ఇంగ్లీష్ అంటే తెలుగులో మీకు కూడా తెలుగు పుస్తకాలు ఎవరు చదువుతూ ఉంటే రాజ్యాంగంలో మీరు తీసుకొని చూడండి. తెలుగు అకాడమీ పబ్లిష్ చేసిన పుస్తకం తీసుకొని చూడండి. రాజ్యాంగం ఒక అతుకుల బొంత అని ఉంటుంది స్టార్టింగ్లో. రాజ్యాంగం బారోడ్ కాన్స్టిట్యూషన్ అని ఇంగ్లీష్లో వ్యాఖ్యానిస్తే దాన్ని తెలుగు అనువాదకులు ఏం చేశారంటే రాజ్యాంగం ఒక అతుకుల బొంత అని చెప్పి రాశారు. అంతటి కుట్ర, అంతటి అటాక్ రాజ్యాంగం మీద జరుగుతుంది. నాకు తెలిసి ప్రపంచంలో బహుశా డెమోక్రటిక్ కంట్రీస్లో ఒక రాజ్యాంగం మీద ఇంతటి అటాక్ గురైన తర్వాత కూడా, ఇంతటి అటాక్స్ చేసిన తర్వాత కూడా అది ఎవరు చేస్తున్నారు? అటాక్ ఎవరు చేస్తున్నారు? మెజారిటేరియన్ అని చెప్పుకునే వాళ్ళు చేస్తున్నారు. మేము ఈ దేశంలో మెజారిటీ అని చెప్పుకునే వాళ్ళు రాజ్యాంగం మీద దాడులు చేస్తూ ఉంటే కూడా ఈ రాజ్యాంగం ఎట్లా సర్వైవ్ అవ్వగలుగుతుంది? ఇంకా ఎట్లా బతుకుంది రాజ్యాంగం? ఎలా బ్రతుకుంది రాజ్యాంగం అని అంటే మనకు దానికి కొన్ని ఫండమెంటల్స్, మనం రాజ్యాంగం అసలు నిర్మాణం ఎలా అయింది, రాజ్యాంగం అసలు ఎలా వచ్చింది, దీని ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కాన్స్టిట్యూషన్, రిలీజియన్ అండ్ రిజర్వేషన్స్ 3 టాపిక్స్ కలిపి పెట్టారు. బహుశా నేను ఫస్ట్ టైం అనుకుంటా రిలీజియన్ అండ్ రిజర్వేషన్ ఒక టాపిక్లో పెట్టడం ఫస్ట్ టైం ఇదే. నేను చాలాసార్లు మీడియాలో మాట్లాడడం అట్లా చేశాను, కానీ ఒక వేదిక మీద రిజర్వేషన్ని రిలీజన్ని కలిపి చూడడం బహుశా ఇదే ఫస్ట్ టైం. అయితే ఈ రిజర్వేషన్ని రిలీజన్ని కలిపి ఈరోజు మనం టాపిక్లో పెట్టాం కాబట్టి, ఇదివరకు మీకు వైజాగ్ వచ్చినప్పుడు కూడా నేను ఈ రాజ్యాంగంలో చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్స్ చెప్పినప్పుడు నేను చెప్పున్నాను. ఆయన కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అక్టోబర్ 17, 1949 ఈ డేట్ కొట్టుపెట్టు. అక్టోబర్ 17, 1949 ఈ ఒక్క రోజు మన రాజ్యాంగ రూపురేఖల్ని ఎలా మార్చింది, రాజ్యాంగ స్వభావం ఏంటి అని ఆ ఒక్క డిబేట్తో మనం తెలుస్తుంది. అప్పుడు ఏం జరిగింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు, రాజ్యాంగ సభ నడుస్తుంది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటారు. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్స్లో ఈ రోజు నేను చెప్పిన అక్టోబర్ 17, 1949 అనే రోజు ఎంత ఇంపార్టెన్స్ కలిగిందో మీకు చెప్తారు. ఎమర్జెన్సీ టైంలో ఇందాక మనకు సోదరి ప్రియాంబుల్ చదివించారు. లాస్ట్లో ఎప్పుడన్నా మన డాక్టర్ ఆరోగ్యాన్ని ఒకసారి మీరు ఎవరైనా అడగండి. ప్రియాంబుల్ తెలుగులో రాజ్యాంగ పీఠికని తెలుగులో అనువాదం, నేను ఒక అనువాదం చేశాను, తెలుగు అనువాదం. ఎందుకంటే దీంట్లో సర్వసత్తాక దాని తెలుగు మీనింగ్ ఏంటి చాలా కామన్గా చెప్తా ఉంటారు కదా. ఆ తెలుగు పీఠికని దాంట్లో కొన్ని అక్షరాలని నేను మార్చడం, దాని ఇంటెన్షన్ని మార్చడం,
ఈ ట్రాన్స్లేషన్ చేసింది కూడా మరి ఎవరో నాకు తెలియదు, కానీ ఇది అఫీషియల్ బుక్స్లో ఉన్నట్టు లౌకిక సర్వసత్తాక కామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి. నేను ఒక ట్రాన్స్లేషన్ అదే ఒకటి చేశాను, అది మీరు తర్వాత ఒకసారి డాక్టర్ ఆరోగ్య గారిని అడిగితే ఆయన మీకు ఇస్తారు. మనకు రాజ్యాంగాన్ని అర్థం కాకుండా చేసిన ఈ మీడియా, రాజ్యాంగాన్ని అర్థం కాకుండా చేసిన ఈ మెజారిటీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. నేను చెప్పాను కదా, మన అక్టోబర్ 17, 1949 ఆ రోజు ఏం జరిగింది అంటే, మీరు రాజ్యాంగంలో ఇంగ్లీష్లో సెక్యులరిజం అంటాం కదా, ఇక్కడ దాన్ని ఏమన్నారు, లౌకికవాదం. ఈ సెక్యులర్ అనే పదం అసలు రాజ్యాంగంలో లేదు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను, 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఏం చేశారంటే, ప్రియాంబుల్ని ఉత్తరప్రదేశ్లో, పర్టికులర్లీ యోగి వచ్చిన తర్వాత ప్రియాంబుల్ని ఉత్తరప్రదేశ్లో ప్రింట్ చేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్లో పెట్టారు. ఆ పెద్ద పెద్ద హోర్డింగ్స్లో పెట్టిన దాంట్లో సెక్యులర్ అనే పదాన్ని తీసేశారు. ఎందుకంటే ఈ సెక్యులర్ అనే పదము అసలు భారతదేశ రాజ్యాంగం మనకు వచ్చినప్పుడు అసలైన రాజ్యాంగంలో రియల్ ఫస్ట్ టైం మనకు వచ్చిన కాన్స్టిట్యూషన్లో ఈ సెక్యులర్ అనే పదమే లేదు అసలు. చూడండి రాజకీయం ఎట్లా ఉంటుంది చూడండి, ఈ సెక్యులర్ అనే పదమే లేదు. దాన్ని తర్వాత అమెండ్మెంట్తో తీసుకొని వచ్చారు. కాబట్టి మేము 1950లో ఉండే రాజ్యాంగంలో ఉండే ప్రియాంబుల్ని మేము ప్రింట్ చేసామని చెప్పి గవర్నమెంట్ దాన్ని అఫీషియల్గా దాన్ని డిఫెండ్ చేస్తాం. అంటే ఏంటి, రాజ్యాంగంలో మీరు చూడండి, ఇప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సెక్యులరిజం అంటే ఏంది, లౌకికవాదము, అసలు దీనివల్ల మనకి ఏం జరుగుతుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం ఏంది, ఇవన్నీ తెలిసి ఉంటుంది. కామన్ మ్యాన్కి ఈ సెక్యులరిజం అంటే ఏందో కూడా తెలియదు. కానీ తెలుసుకునే ప్రయత్నంలో ఏం చేస్తాడు, సెక్యులరిజం అంటే మత స్వేచ్ఛ ఏమో అని తెలుసుకుంటాడు. మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత గూగుల్ చేసి చూడండి, సెక్యులరిజంకి ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ ఏంటి అంటే, మతానికి మతము రాజ్యము రెండు వేరువేరు, అంటే సపరేషన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ రిలీజన్. అంటే మతం ఎక్కడ కూడా రాజ్యంలో ఇంటర్ఫియర్ కాకూడదు అనేది సెక్యులరిజం. కానీ భారతదేశంలో సెక్యులరిజం అంటే ఏంటి అంటే, సుప్రీంకోర్టులు హైకోర్టులు కూడా జడ్జిమెంట్లలో రాసిన సెక్యులరిజం ఏంటి అంటే, అన్ని మతాలు సమానమే, అన్ని మతాలని సమానంగా చూడటమే సెక్యులరిజం, లౌకికవాదము. అన్ని మతాలని సమానంగా చూడటం లౌకికవాదము, సెక్యులరిజం అని ఎక్కడా లేదు ప్రపంచంలో. డిక్షనరీ మీనింగ్ కూడా కాదు అది. అన్ని మతాలు సమానం కాదు. సమానం అన్ని మతాలు, మతాల్లో ఉండే వాళ్ళు సమానం కాదు, మతాలు సమానం కాదు. నేను మతం డిబేట్లోకి వెళ్ళను, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మతం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన క్రిటిసిజం చెప్పుకోవాలి అంటే మనకు ఒక రోజు సరిపోదు. నేను దాన్ని మతం అనే టాపిక్లోకి వెళ్ళను. కాన్స్టిట్యూషన్లో మతంకి ఉండే రైట్స్కే లిమిట్ అవుతాను ఈరోజు. సో సెక్యులరిజం అంటే ఏంటి అనే డెఫినేషన్ని కూడా మనకు అర్థం కాకుండా చేశారు. ఇప్పుడు ఈ సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానమేమో అనే ఒక ఒపీనియన్ని క్రియేట్ చేసి ముందుగా, తర్వాత సెక్యులరిజం మీద డిబేట్ తీసుకొని వచ్చి, ఇందిరాగాంధీ కన్నా ముందు, ఎమర్జెన్సీ పీరియడ్ కన్నా ముందు సెక్యులరిజం రాజ్యాంగంలో లేదు, తర్వాత వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చి పెట్టారు అనడంతో మనందరినీ ఏం నమ్మించారు అంటే, మనందరినీ నమ్మించింది ఏంటి అంటే, భారతదేశానికి అసలు సెక్యులరిజంకి సంబంధమే లేదేమో, అసలు భారతదేశం సెక్యులర్ దేశం కాదేమో అని మనం నమ్మించడం, సెక్యులరిజం అసలు భారతదేశానికి సంబంధం లేదేమో అనే ఒక ఐడియాని మన మైండ్స్లో కూర్చోబెట్టారు. వాస్తవానికి ఇది నిజమే. ఏంటి అంటే, నిజంగా కూడా రాజ్యాంగ సభ నిర్వహించుకునేటప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ సెక్యులరిజం అనే పేరు పెట్టాలా లేదా, సెక్యులర్ అనే వర్డ్ మనకు ఉండాలా లేదా అని డిస్కషన్ జరిగినప్పుడు నిజంగా కూడా సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో పెట్టడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నిరాకరించారు. ఎందుకు అంటే, భారతదేశంలో సెక్యులరిజం లేదని కాదు, భారత రాజ్యాంగానికి సెక్యులరిజం తెలియదని కాదు,
భారతదేశ రాజ్యాంగ స్వభావం క్యారెక్టర్ సెక్యులర్ క్యారెక్టర్ గా ఉంది. దీన్ని ఒక పదం పెట్టి మళ్ళా లిమిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది, అంటే ఏంటి మీరు ఏం చెప్తారు అనేది మోర్ ఆఫ్ లీగల్ డిబేట్. కానీ ఆ పదాన్ని పెట్టడానికి డిస్కషన్ జరిగిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిసైడ్ చేసుకొని ఆ సెక్యులర్ అనే వర్డ్ని పెట్టలేదు. దట్ ఇస్ ట్రూ. కానీ సెక్యులర్ అనే పదం పెట్టాలా వద్దా అనే డిస్కషన్ జరిగింది. ఈ విషయం మనకు తెలియదు. సెక్యులరిజం అంటే ఏంటి, భారతదేశంలో సెక్యులరిజంకి ఒక సపరేట్ డెఫినేషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా. ఆ విషయం తెలియదు మనకు కావాలి. దీనికన్నా ముందు నేను చెప్పిన అక్టోబర్ 17, 1949లో జరిగిన డిస్కషన్ తెలియదు. అదేంటి అంటే సెక్యులరిజం కన్నా పెద్ద డిస్కషన్ అది, లౌకికవాదం కన్నా పెద్ద డిస్కషన్ అది. అదేంటి, ప్రియాంబుల్లో ఇందాక మనం చదువుకున్నాం కదా ప్రియాంబుల్. ఈ ప్రియాంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మీరు భారతదేశ పౌరుల ప్రజలమైన మేము రాశారు. భారతదేశ ప్రజలమైన మేము అని ఇందాక ప్రమాణం చేశాం కదా. ఆ పదం కాదు, భారతదేశ ప్రజలమైన మేము కాదు, ఇది దేవుడి పేరుతో స్టార్ట్ అవ్వాలి రాజ్యాంగం అని చెప్పి డిస్కషన్ పెట్టారు. ఇప్పుడు కామత్ అని ఉండేవారు, ఆయన ఒక అమెండ్మెంట్ ప్రపోజ్ చేశారు. ఈ అమెండ్మెంట్ ప్రపోజ్ చేసిన తర్వాత లేదు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే గాంధీ మీద దేవుడి మీద డిస్కషన్ వద్దు మనకు అన్నారు. అంటే వాళ్ళిద్దరిని ఆల్మోస్ట్ సేమ్ మహాత్మా ఆ సేమ్ లెవెల్లో చూసి గాంధీ మీద దేవుడి మీద మనకు డిస్కషన్ అవసరం లేదు, ఈ డిస్కషన్ అంత మంచిది కాదు మనకు అని చెప్పిన తర్వాత లేదు డిస్కషన్ జరగాల్సిందే అని పట్టుబట్టారు. మరి దేవుడి పేరు పెట్టాలి అని అంటే బెంగాల్లో ఉండే వాళ్ళు అనుకుంటారా? వాళ్ళు దేవుడిని కాదు కదా, నమ్మేది దేవతలు కదా. వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇది దేవుడి పేరుతో కాదు, దేవత పేరుతో ఉండాలి, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడెస్ అని వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఇవరు వాళ్ళు ఈ డిస్కషన్ జరిగే క్రమంలో ఇంకా రాజ్యాంగ సభ ముందు గత్యంతరం లేక ఓటింగ్ పెట్టాలి అని ఒక డెసిషన్కి వచ్చింది. ఓటింగ్ ఎవరికి? దేవుడికి, మనిషికి. నిజంగా వాస్తవంగా జరిగింది. ఈ ఓటింగ్ పెట్టిన తర్వాత అసలు ఈ రాజ్యాంగంలో ప్రియాంబుల్లో దేవుడు ఉండాలా వద్దా, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ స్టార్ట్ చేయాలా లేదా అనే డిస్కషన్లో మీకు అప్పటికే చెప్తాను, మీకు అమెరికన్ డిక్లరేషన్లో, కాన్స్టిట్యూషన్ కాదు డిక్లరేషన్లో వాళ్ళు దేవుడి పేరుని వాళ్ళ దేశాన్ని దేవుడి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేసుకుంటున్నట్టు వాళ్ళ డిక్లరేషన్లో ఉంటుంది. ప్రోగ్రెసివ్ అని చెప్పుకునే మనం ప్రోగ్రెసివ్ కంట్రీ అని చెప్పుకుంటాం కదా, వాళ్ళ డిక్లరేషన్లో అఫ్కోర్స్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, డిక్లరేషన్లో మాత్రం వాళ్ళ దేవుడి పేరుతో స్టార్ట్ చేసుకున్నారు, దేవుడికి అంకితం చేస్తున్నారు, దేవుడి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేసుకున్నారు అని చెప్పి. ఇప్పుడు కూడా మీకు వాళ్ళ ఇండిపెండెన్స్లో వైట్ హౌస్లో ప్రేయర్స్ చేయడం, ప్రతి సంవత్సరం క్రిస్టియన్స్ ఇది మా కంట్రీ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం, అది ఒక గొడవ జరుగుతుంది, వేరే విషయం. అట్లాంటి సిచ్యువేషన్స్లో మన రాజ్యాంగ సభలో దేవుడికి మనిషికి మధ్యలో ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లలో 61 ఓట్లు మనిషికి వచ్చాయి, 40 ఓట్లు దేవుడికి వచ్చాయి. దేవుడు ఓడిపోయాడు, మనిషి గెలిచాడు. అందుకనే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది మన రాజ్యాంగం. అసలు ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇవన్నీ ఇవి చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అయిపోయినాయి. కనీసం మీడియాలో అయినా ఎవరైనా మాట్లాడగలుగుతారు. ఇది ఏ రాజకీయ నాయకుడైనా ఈరోజు ఈ డిబేట్ని, ఈ డిస్కషన్స్ పెట్టగలుగుతారా? పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. చెప్పుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. రీసెంట్గా నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది, నన్ను ఒక జడ్జి గారు అడిగారు. అది నేను మీడియాలో కూడా దాన్ని రిలీజ్ చేశాను. ఏమడిగారంటే ఒక కేసు వాదిస్తూ మీరు భగవద్గీత చదివారని అడిగారు.
భగవద్గీత చదివారా అని అడిగితే నేను ఎందుకు ఈయనతో పేచి అని చెప్పి, అది కాదంటే నా కేసు పేరు, నేను పేజ్ నెంబర్కి రండి అని చెప్పాను మర్యాద. రెండోసారి ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత మళ్ళీ అడిగాను. ఈసారి పేరు పెట్టి మరి అడిగారు, శ్రీకాంత్ గారు మీరు భగవద్గీత చదివారా అని అడిగారు. సరే ఈయనతో మళ్ళా ఎందుకు దీనికి సమాధానం చెప్పడం అని చెప్పి నేను అప్పుడు కూడా చాలా ఓపికగా, కాదు సార్ నేను నా కేసు ఒకసారి నేను ఆర్గ్యూ చేస్తాను, నా కేసు వినండి అని చెప్పాడు. ఇక మూడోసారి చాలా గట్టిగా చెప్పాడు, ఆపడు మీరు భగవద్గీత చదివారా అని అడిగాడు. నేను ఇంకా నాకు మూడోసారి కదా, ఒకసారి రెండుసార్లు ఒప్పుకుంటాను, మూడోసారి ఎక్కడ ఒప్పుకుంటుంది. ఇక నేను ఫైల్ ఇసిరేసి, నేను భగవద్గీత చదవలేదు, చదివినా చెప్పను. నేను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం మీ ముందు రిపిటిషన్ వేశాను. మీరు రాజ్యాంగం ప్రకారం నా కేసు డిసైడ్ చేయాలి తప్ప భగవద్గీత ప్రకారం డిసైడ్ చేయడానికి లేదు. ఈ దేశంలో భగవద్గీత నడవదు, ఈ దేశంలో మతం నడవదు. ఆర్టికల్ 13 ఇచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే ఒక్క సింగిల్ లైన్ తో మతాల్ని, మత గ్రంథాలని, మత అథారిటీని ఒక సింగిల్ లైన్ తో తీసి పక్కన పెట్టేశాడు. అది రాజ్యాంగం. మీ రాజ్యాంగం గురించి నన్ను అడగండి అని చెప్పాను. ఆయన ఏం చేశారంటే, ఈ కేసు నా దగ్గర తీసి వేరే జడ్జి దగ్గర ఏంటి అన్నాడు. సమాధానం లేక అంటే మీకు ఈ రిలీజియస్ ఇంటాలరెన్స్ అని చెప్పాను కదా ఇందాక, పార్లమెంట్ లో, అసెంబ్లీలో ఇలాంటి చర్చలు జరుగుతాయా, జరగలవా అని అడిగాను కదా. అట్లాంటి ఇంటాలరెన్స్ ఈ రోజు కోర్టులోకి ఎంటర్ అయింది. నేనే దానికి లివింగ్ ఎగ్జాంపుల్ ని, ఎవిడెన్స్ ని కోర్టులోకి జడ్జిమెంట్స్ ఇస్తూ జడ్జిల్లోకి. ఒక జడ్జి గారేమో రిటైర్మెంట్ తర్వాత నాకు రాముడు కళ్ళకు వచ్చి చెప్పాడు, ఆశీర్వదించాడు, నేను జడ్జిమెంట్ ఇచ్చానని చెప్పాడు. అది మన రాజ్యాంగంలో అసలు దేవుడిని ఓటింగ్ పెట్టి మరి ఓడించిన రాజ్యాంగం మనది, అంత గొప్ప రాజ్యాంగం మనది. కానీ ఇదే దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన చట్టసభలు మతం ముసుగులు నడుస్తున్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కోర్టులు, జడ్జిలు కూడా ఈరోజు రిలీజియస్ ఇంటాలరెన్స్ కి విక్టిమ్స్ గా మారారు అనేది నిజము. ఈ సిచ్యువేషన్ లో వచ్చి మనం బయటపడ్డాం. రిజర్వేషన్, రిలీజియన్ మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఈరోజు. ఎందుకు కాంట్రవర్షియల్? ఎందుకు అంటే రిలీజియస్ డామినేషన్లో, రిలీజియన్ ముసుగులో, రిలీజియన్ ముసుగు అని చెప్పండి నేను, ఇన్ఫాక్ట్ అది ఇప్పుడు చాలా బాహాటంగా ఉంది. రాజకీయం నడుస్తుంది, ఎలా నడుస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్. మైనారిటీలు అంటే ఎవరు అంటే క్రిస్టియన్స్ని, బుద్ధిస్టుని ఈ మధ్య మెయిన్ స్ట్రీమ్లో మైనారిటీలుగా చూస్తున్నారు. కానీ మైనారిటీలు అంటే ముస్లింలే అనే ఒక అవగాహన చాలా మందికి ఉంటుంది. మైనారిటీలు అంటే ఎవరంటే ముస్లింలు అనుకుంటారు. ముస్లింలు వాస్తవానికి 10-12% ఉంటారు, దాదాపు 12% ఉండొచ్చు. లేటెస్ట్ సెన్సెస్ వస్తే బయటపడుతుంది. వీళ్ళతో ఎటువంటి రాజకీయం చేశారు చూడండి. అంటే ముస్లింలు ఎంతమందిలో నాకు తెలియదు. ఇక్కడ ముస్లింలతో ఎటువంటి రాజకీయం చేశారు, ముస్లింలతో చేసిన రాజకీయం తర్వాత ఈరోజు ముస్లింలు ఎక్కడ ఉన్నారో ఒకసారి చూద్దాం. మీకు పివి నరసింహారావు కన్నా ముందు పీరియడ్లో, పర్టికులర్లీ 1980s, ఎర్లీ 1980sలో అనుకుంటా, ఇక్కడ ఆ జనరేషన్లో ఎవరైనా చూస్తుంటే నేను చూడలేక వచ్చిందో 80sలో రామాయణ అని చెప్పేసి సీరియల్ ఒకటి స్టార్ట్ చేశారు. రామాయణం సీరియల్ స్టార్ట్ చేసి రాముడి గురించి ఒక ఎమోషన్ని బిల్డప్ చేసి మొత్తానికి రామ మందిరం దగ్గర తీసుకొచ్చారు. బాబ్రీ మసీదుని కూల్చారు. దీని వెనకాల ఏమేమి జరిగే ఒకసారి అంటే మతాన్ని, రిలీజియస్ పాలిటిక్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. రామ మందిర్ యాక్టివేషన్ ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. అదే టైంలో ఇంకొక పక్కన చాలా సీరియస్ గా బహుజనవాదం బిల్డ్ అవుతూ వస్తుంది. కాంచీరామ్ గారి పీరియడ్, కాంచీరామ్ గారు అప్పుడు ప్యారలల్ గా అంటే ఇప్పుడు ప్రజెంట్ బీజేపీకి అపోజిషన్ ఎవరు అంటే కాంగ్రెస్ అని, కమ్యూనిస్టులు అని అనుకునే రోజుల్లో కాంగ్రెస్, కమ్యూనిజం మహా అంటే ఒక ఈ రైట్ వింగ్ అప్పుడే రేజ్ అవుతా ఉంది.
ఆ పీరియడ్లో బహుజనవాదాన్ని ఒక ఆల్టర్నేటివ్ థియరీగా, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్గా బిల్డ్ చేస్తున్న రోజులకు అప్పుడు చాలా మంది మెజారిటీ పాపులేషన్ ఏం చేశారంటే బీసీ కమ్యూనిటీస్ ట్రెడిషనల్గా కాంగ్రెస్ వైపు ఉండేది. బీసీ కమ్యూనిటీస్ ట్రెడిషనల్గా కాంగ్రెస్ వైపు ఉండేది. ఈ బీసీ కమ్యూనిటీస్ని బీజేపీ వైపు తీసుకెళ్లారు. ఎట్లా తీసుకెళ్లారు? మీకు ఎల్కే అడ్వాణి టైంలో ఏం చేసేవాళ్ళంటే, చూడు ముస్లింలు భారతదేశంలో ఇండియాని డివైడ్ చేసిన తర్వాత మన రాముడి గుడి కట్టుకోవాలి అని అనుకుంటుంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఈ మసీదులన్నీ మనవే, ఈ పురాతన మసీదులన్నీ మనవే, మన గుళ్ళని కూల్చి వీళ్ళు మసీదులు కట్టుకున్నారు అని చెప్పేసి ఒక ప్రాపగండా పెట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ముస్లింలకి దోచిపెట్టేస్తుంది, కాంగ్రెస్ ముస్లింలని వెనకేసుకొస్తుంది, ఇది ఒక ముస్లిం పార్టీ అని అసలు ఎక్కడ లేని థియరీలన్నీ కూడా కాంగ్రెస్ తో పాటే ముస్లింలు ఉన్నారు అని చెప్పి మన దేశ సంపద మొత్తం ముస్లింలకే పోతుంది, ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు డిఫెన్స్ ఇవ్వండి. వాళ్ళు ఏం చేశారు అని ఇదేదో ముందు మన పెద్ద ఓట్ బ్యాంక్ పోయేటట్టుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఎవరికి? ఓబీసీని కట్ చేద్దామని, అప్పర్ కాస్ట్ హిందూస్ని కట్ చేద్దామని. అప్పర్ కాస్ట్ హిందూస్, ఓబీసీస్ కూడా అప్పుడు మేజర్ సెక్ట్ కాంగ్రెస్ కి సపోర్ట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే పార్లమెంట్ లో సచార్ కమిటీ అనే ఒక దాన్ని కాన్స్టిట్యూట్ చేశారు. తెలుసా? విన్నారా ఎక్కడ పేరు? సచార్ కమిటీ పేరు విన్నారు కదా? ఈ సచార్ కమిటీ పెట్టి ఏం చేశారు? కాంగ్రెస్ ముస్లింల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇండిపెండెంట్ ఇండియాలో అని సచార్ కమిటీ ఒకటి వేసి స్టడీ చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఈ సచార్ కమిటీ వచ్చింది, స్టడీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఏమని ఇచ్చింది? మేజర్గా ఇప్పటికీ కూడా ముస్లిం కమ్యూనిటీస్ ఏం చేస్తూ ఉంటాయంటే సచార్ కమిటీని ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. సచార్ కమిటీ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. అది ఏంటి అంటే ఈ సచార్ కమిటీ ఏం చెప్పిందంటే నక్షల్లో చెప్తే భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎస్సీల కన్నా ఎస్టీల కన్నా ఇంకా ముస్లింలు ఇంకా వెనకబడిపోయి ఉన్నారు. అంటే ఒకప్పుడు 1950s కన్నా ముస్లిం కమ్యూనిటీస్ అనేవి ఎకనామికలీ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీస్ అనుకునే వాళ్ళు ఈ 60 ఏళ్లలో ఎస్సీ ఎస్టీల కన్నా వీళ్ళు ఇంకా వెనకబడిపోయారు అని చెప్తే ఇది పార్లమెంట్లో డిస్కషన్స్ వచ్చినప్పుడు ముస్లిమ్స్ అందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి ఐడియల్గా ముస్లిమ్స్ ఏం చేయాలి? నేను ముస్లిం అంటే ఏం చేసేవారంటే అరే 60 సంవత్సరాల్లో అసలు రూలింగ్ అంతా ఉండేది కాంగ్రెస్ వాళ్ళదే కదా, అంటే మీరే మమ్మల్ని నాశనం చేశారని చెప్పగలరు. అంతే కదా? ప్రాక్టికల్లీ అంతే కదా. కానీ ముస్లింలు అందరూ కాంగ్రెస్ వైపుకి వెళ్ళారు. బీజేపీని భయంగా చూపించి, బీజేపీని ఒక బూచిగా చూపించింది కాంగ్రెస్. నీవు ఆగుతూ ఉంటే మీ పరిస్థితి ఎట్లా అయిపోతుంది అని ముస్లింలు అదే నమ్మారు. కాంగ్రెస్ ఏం చేసింది? ఒకే షాట్కి, ఒకే దెబ్బకి 2 బిడ్డల్లాగా ఇటు హిందువులకు ఒక మెసేజ్ ఇచ్చింది, చూడు బీజేపీ వాళ్ళు చేసే ప్రాపగండా తప్పు, అసలు ముస్లింలను నాశనం చేసింది నేనే అని కాంగ్రెస్ పార్లమెంట్ సాక్షిగా రిపోర్ట్ ఇచ్చి మరీ చెప్పింది. ఇది అర్థం కాదు. ఒకేసారి మెసేజ్ ఇచ్చిందా లేదా? ముస్లింలు వెనకబడున్నారు. మెసేజ్ ఎవరికి వెళ్ళింది? మెజారిటీ హిందువులకి వెళ్ళింది. సో మెజారిటీ హిందువులని కాన్ఫిడెన్స్ లో తీసుకొని ముస్లింలని మేము కూడా వెనక్కి నెట్టేసామని చెప్పుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఈ రాజకీయాన్ని ఈ డైమెన్షన్ లో కాంగ్రెస్, నాకు తెలిసి ముస్లిం కమ్యూనిటీస్ కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ తో కంటిన్యూ అయ్యే ముస్లిం కమ్యూనిటీస్ కూడా సచార్ కమిటీని ఇంప్లిమెంట్ చేయండి అని అడిగే వాళ్ళ మీద నవ్వుతుంటున్నారు. మీకు అసలు ముస్లిం కమ్యూనిటీ, ఒకప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఎలా ఉంటుందో చెప్తా. 2014-15 మధ్యలో ఒక ఆర్టీఐ ఫైల్. ఈ ఆర్టీఐ ఏంటి అంటే 3 క్వశ్చన్స్, దాంట్లో సింపుల్ క్వశ్చన్స్.
బీసీలు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఎస్సీలు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఎస్టీలు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు. ఎస్టీల గురించి ఆన్సర్ వచ్చింది, వీళ్ళు హిందువులు కాదు, ఇండిపెండెంట్ రిలీజియన్స్ వీళ్ళు. బీసీల గురించి కూడా వచ్చింది, ఇది రిలీజియస్ బేస్డ్ కాదు, వాళ్ళు ఏ రిలీజన్కి అయినా సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. షెడ్యూల్డ్ కాస్ట్కి మాత్రము దాదాపు 6 ఏళ్ళు కావాల్సింది, 6-7 ఏళ్ళు మొన్న 21 నేను కమిషన్కి వెళ్ళినాను. ఇంకా డిపార్ట్మెంట్ల మధ్యలో తిరుగుతూ ఉంది నాకే. ఏంటి అంటే షెడ్యూల్ కాస్ట్లు ఎవరు అంటే ఇప్పటిదాకా సమాధానం లేదు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అంటే సింపుల్గా చెప్పేసి ఉండొచ్చు, 1950 ఆర్డినెన్స్ ప్రకారం షెడ్యూల్ కాస్ట్ అంటే ఈ బుద్ధిస్టులు, సిక్కులు, జైన్లు దీనిలో ఉన్న వాళ్ళు అని చెప్పేయచ్చు. కానీ ఆన్సర్ కదా, ఎందుకు ఆన్సర్ కాదు కాస్త తెలుస్తుంది. ముస్లిం కమ్యూనిటీ ఇండియా సెన్సెస్ జరిగేటప్పుడు బ్రిటిష్ టైంలో హిందూస్ మొత్తాన్ని కూడా కలిపి, అంటే ఇండియన్ పాపులేషన్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎస్సీలని ఎస్టీలని కూడా కలిపి హిందూ పాపులేషన్లో చూపించారు ప్రిలిమినరీగా. అప్పుడు ప్రిలిమినరీ మేజర్ అబ్జెక్షన్స్ వచ్చింది ముస్లిం కమ్యూనిటీస్ నుంచి. అదే ముస్లిం కమ్యూనిటీస్ నుంచి అబ్జెక్షన్ రావడానికి బహుశా ఎస్సీ ఎస్టీలతో వీళ్ళేదో ఫేవర్గా ఉండిపోవడం అట్లా కాదు, పొలిటికల్ గేమ్ అయి ఉండొచ్చు, నంబర్ గేమ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నెగోసియేషన్స్ కోసం జరిగినవి కాబట్టి ఆ టైంలో వాళ్ళు అబ్జెక్షన్ తీసుకొని షెడ్యూల్ కాస్ట్ని, షెడ్యూల్ ట్రైబ్స్ మీరు ఎట్లా హిందువుల్లో చూపిస్తారు అని అంటే, మీకు షెడ్యూల్ కాస్ట్ని, షెడ్యూల్ ట్రైబ్స్ని చాలా బీసీ కమ్యూనిటీస్ని సపరేట్గా చూపించి హిందూ లిస్ట్ని సపరేట్గా చూపించారు సెన్సెస్. అంటే అప్పుడు మనం ఎవరు కూడా హిందువులం కాదు, బై ప్రాక్టీస్ హిందువులం, కానీ బై రిలీజన్ మనము, అంటే ఇక్కడ జియోగ్రఫికల్గా హిందువులను పిలిచేవాళ్ళు కానీ రిలీజియన్గా యాజ్ ఎ రిలీజన్ మనం హిందువులు కాదు అనేది అప్పటికి ఉంటే ఒక అండర్స్టాండ్. మీకు ఎర్లీ 1800 to 1900 మధ్యలో అప్పుడు కలెక్టర్స్ రాసిన ఒక కంపైలేషన్ నా దగ్గర ఉంది. ఆ కంపైలేషన్లో కలెక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్లో షెడ్యూల్డ్ కాస్ట్ని మాత్రం అన్టచబుల్స్ అని, షెడ్యూల్డ్ కాస్ట్ అని సంబోధించారు. అవే రిపోర్ట్స్లో ఎర్లీ 1900s కూడా అదే రిపోర్ట్స్లో హిందువులని, అంటే కాస్ట్ హిందూస్ని, బీసీలను మాత్రం హిందువులు అని సంబోధించేవారు. అంటే క్లియర్ డిస్టింక్షన్ అప్పటికి మనకు సపరేట్గా ఎస్సీలని సపరేట్ ఎంటిటీగా లెక్క పెట్టేవారు. కానీ రాజధాని ఏమైంది, ఇప్పుడు ఒక డిక్లరేషన్ లేకుండా, మన ప్రమేయం లేకుండా అందరినీ హిందువులుగా తయారు చేస్తారు. అందరినీ హిందువులుగా తయారు చేశారు. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకొని కొంచెం వెనక్కి వెళ్తాం. ఈ హిందువులుగా తయారు చేయడానికన్నా ముందు అసలు హిందువులుగా తయారు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అంటే, మీకు జజియా ట్యాక్స్ తెలుసు కదా, జజియా పన్ను అని, జజియా పన్ను. ఆ టైంలో జజియా ట్యాక్స్ లో మాకు ఎగ్జంప్షన్ కావాలి, మేము హిందువులం కాదు, మాకు జజియా ట్యాక్స్ వర్తించదు అని ఒక వర్గం మొఘల్ కమ్యూనిటీకి ఒక లెటర్ పెట్టుకుంది. అది ఇంకా ఉంది, మీకు అఫిషియల్ డాక్యుమెంట్స్ దొరుకుతుంది. ఎవరు చెప్పగలరా? ఎస్, బ్రాహ్మణ్ కమ్యూనిటీ మేము హిందువులం కాదు, హిందువులంటే వీళ్ళు శూద్రులు, కాబట్టి మాకు ఈ ట్యాక్స్ మాకు వర్తించదు, తీర్థయాత్రలకు వెళ్తే మేమే దేవుళ్ళం కాబట్టి మాకు వర్తించదని అనుకున్నారేమో బహుశా. వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇచ్చారు, బికాస్ దే వర్ నాట్ హిందూస్. సడన్ గా వీళ్ళందరూ హిందువులు ఎట్లా అయిపోయారు? గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కి మధ్యలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైట్స్ లో మధ్యలో ఏముండేది, స్పీచ్ ఏముండేది? ఈ హిందువుల గురించే. ఏంటి అంటే, సపరేట్ ఎలక్టరేట్ కావాలి అని అన్నప్పుడు గాంధీ ఏమంటాడంటే, 2 సపరేట్ లైన్లలో వెళ్ళి ఓటేస్తే, ఎలక్షన్లలో 2 సపరేట్ లైన్లు ఉంటే హిందూ సమాజం చీలిపోద్ది అని. అదే లాజిక్గా నాకు అర్థం కాదు. ఇప్పుడు లైన్లన్నీ ఒకటే లైన్ ఉన్నాయి. మీ ఊర్లో ఒకటే లైన్, మీ బూత్లో కూడా
అందరు కలిసిపోయారా మీ ఊళ్ళో? కలిసిపోయారా? సో ఒక 80 ఏళ్ళ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇంకా హిందువులు కలిసిపోలేదు, గాంధీవాద బాబు. కానీ ఈ హిందుత్వం వెనకాల ఉండే రాజకీయం చూడండి. మీకు విశ్వ హిందూ పరిషత్ బిల్డింగ్ ఉంది కదా, హైదరాబాద్లో ఉండేది, ఇప్పటికి ఉంది. దీని యాక్చువల్ పేరు, ఆ బిల్డింగ్కి కోటిలో ఉంటుంది. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కోటికి వెళ్ళి చూసుకోండి. ఈ బిల్డింగ్ పేరు విశ్వ బ్రాహ్మణ పరిషత్, విశ్వ హిందూ పరిషత్ కాదు. అప్పుడు దాకా మేము బ్రాహ్మణులము, మేము హిందువులం కాదు, హిందువులంటే శూద్రులు అని చెప్పుకున్న వాళ్ళు సడన్ గా మేము హిందువులని ఎట్లా చెప్పారు అంటే, అక్కడ అడల్ట్ ఫ్రాంచైజ్ ఓట్ హక్కు మనకు రావడానికి మూలం. అది ఏంటి అంటే, బ్రాహ్మణులు లేదా ఎనీ అప్పర్ కాస్ట్ పర్సన్స్ వాళ్ళ కులం పేరుతో వీళ్ళు ఓటు అడిగారు అనుకో. అప్పుడు దాకా ఎలక్షన్లు లేవు. మరి ఎలక్షన్లు వచ్చిన తర్వాత బ్రాహ్మణులు వెళ్ళి మేము బ్రాహ్మణులు మాకు ఓటేయండి అంటే ఊరికి ఎన్ని ఇల్లు ఉంటాయి వాళ్ళవి? మహా అంటే మీ ఇక్కడ సౌత్ ఇండియాలో అయితే నాకు తెలిసి ఒక 10-15 ఇల్లు కన్నా ఎక్కువ ఉండవు, మ్యాక్సిమం ఇల్లు. సో వీళ్ళు 100% వాళ్ళే ఓటేస్తున్నారు అనుకోండి, వాళ్ళే వార్డు మెంబర్గా కూడా గెలవరు. అవునా? వార్డు మెంబర్గా కూడా గెలవలేని వాళ్ళకి ఈరోజు 4 నేషనల్ లెవెల్ పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. ఎట్లా? కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేసింది, బీజేపీ వాళ్ళు స్టార్ట్ చేసింది, ఎవరన్నా మనోభావాలు దెబ్బతిన్నా కానీ కమ్యూనిజం వాళ్ళు స్టార్ట్ చేసింది. కమ్యూనిస్ట్ వాళ్ళే, మార్క్స్వాది కమ్యూనిస్ట్ వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళదే, బీజేపీ వాళ్ళదే. 4 నేషనల్ లెవెల్ పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నాయి అంటే, కులం పేరుతో ఇంకా రాజకీయం నడవాలి అంటే, కులం పేరుతో మేము నడిస్తే ఈ దేశంలో మాకు మనగడ ఉండదు, మా చేతికి రాజ్యం ఎప్పటికీ రాదు, రాజ్యాధికారం ఎప్పటికీ రాదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్లో ఎవరితో పోతుంది. మీ గాంధీ గారు రాసిన లెటర్ మేము సమాంతరంలో పబ్లిష్ చేశాం. అదేంటి? గాంధీ గారు రాసిన లెటర్ చాలా కన్ఫర్మేషన్ తీసుకొని పబ్లిష్ చేయాల్సి వచ్చింది. ముస్లిం గూండాలు, అడ్డరాని గూండాలు కలిసి దేశాన్ని వెళ్తారు జాగ్రత్త అని చెప్పి లెటర్ రాశాడు. మీకు సమాంతర పబ్లికేషన్స్ లో వరుణ్ గారు ప్రతి ఉంటే అడిగి తీసుకోండి. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మన దేశం డివైడ్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్ ఇచ్చేయండి, మా బంగ్లాదేశ్ ఇచ్చేయండి, ఇట్లా ఇంత సింపుల్గా ఏం జరగలేదు. ఇండియాతో కలిసి ఉండాలి అంటే ముస్లింలు కూడా పెట్టిన కండిషన్ ఏంటి అంటే, మేము ఆఫ్టర్ పాపులేషన్ 27% నోటిఫైడ్, మేము 27% ఉన్నాం, మాకు 33% రిజర్వేషన్ ఇవ్వండి. అప్పటికే వాళ్ళకి సపరేట్ ఎలక్టరేట్స్ ఉన్నాయి, మనకే తర్వాత వచ్చాయి. ఓ 2 ఎలక్షన్స్ ఉంటే అది ఇంప్లిమెంట్ కాలేదు. మేము 27% ఉన్నాం, మాకు 33 ఇవ్వండి అని వాళ్ళు అన్నారు దేశాన్ని విడగొట్టే సమయంలో. అట్లా ఉంటే మేము మాకు సేఫ్గా ఉంటుంది కాబట్టి మేము కంటిన్యూ అవుతాం. బట్ 33% ముస్లింలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు కలిపి ఇంకొక 21% అవుతారు. 20 years కూడా పోదు అప్పట్లో. ఈ 33 + 20 ఎంత అవుతుంది? 53%. తలకిందులుగా తపస్సు చేసినా కానీ బ్రాహ్మణులు ఎప్పటికీ పవర్లో రాలేదు. 53% ముస్లింలకి, ఎస్సీ ఎస్టీలకి ఉంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఒకవేళ కలిసి ఉంటే, కంట్రీ కానీ కలిసి ఉంటే ముస్లిం పాపులేషన్ మెజారిటీ పాపులేషన్లో వెళ్తుంది. సౌత్ ఇండియా, కేరళ లాంటి స్టేట్స్లో, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్లో అబ్సల్యూట్ పవర్ తయారవుతుంది. ఇండియాలో మొత్తం యునైటెడ్ ఇండియాకి ఎప్పటికీ మేము పవర్లోకి రాలేము అని చెప్పేసి బ్రాహ్మణులకు తెలుసు. అందుకని హిందుత్వ ఎజెండాని స్టార్ట్ చేసిన తర్వాత, హిందుత్వ ఎజెండా ఆర్య సమాజ ఆకారంలో హిందుత్వ ఎజెండా స్టార్ట్ చేసి హిందువులకి మాస్టర్ ఎవరు? దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మౌదేవత. ఏంటి అంటే, ఈ సృష్టి మొత్తం దేవుడాధీనంలో ఉంది. బ్రాహ్మణాధీనంలో ఎక్కడ లేడు.
ముందున్నాడు, ఇంకొంచెం ముందు నెక్స్ట్ స్టెప్ లో ఉన్నాడు. అట్లాంటి దేవుడు, సృష్టిని ఆధీనంలో పరుచుకున్న దేవుడు మంత్రం ఆధీనంలో ఉన్నాడు. మీరెళ్ళి దండం పెట్టుకొని నాకు దేవుడు నాకు వరాలు ఇవ్వాలంటే కుదరదు. సంస్కృతంలో చెప్పాలి. దేవుడు తెలుగు రాదు, హిందూ దేవుడు తెలుగు రాదు, సంస్కృతం వస్తుంది. అట్లాంటి దేవుడు మంత్రమాధీనంలో ఉన్నాడు. ఈ మంత్రం ఎవరి ఆధీనంలో ఉంది? బ్రాహ్మణాధీనంలో ఉంది. కాబట్టి దేవుడు ఎవరు? ఈ బ్రాహ్మణిజం, బ్రాహ్మణ వ్యవస్థని కాపాడుకోవడానికి, బ్రాహ్మణ వ్యవస్థని భారతదేశంలో కొనసాగించడానికి హిందూయిజం పేరు తీసుకున్నది. సింపుల్గా చెప్పుకోవాలి. కాబట్టి మనం మతం మీద జరిగే దాడిని, కేవలం మతం మీద జరిగే దాడి మాత్రమే, కేవలం మతం మీద జరిగే దాడి మాత్రమే, క్రిస్టియన్ల మీద జరిగే దాడి, ముస్లింల మీద జరిగే దాడి అని చూడకూడదు. ఇది బ్రాహ్మణులు వాళ్ళ వ్యవస్థని కాపాడుకోవడానికి చేసే దాడి, క్రిస్టియన్ల మీద ముస్లింల మీద కాదు. చెయ్యకపోతే వాళ్ళ వ్యవస్థ రాజ్యాంగంలో సింపుల్ గా మత స్వేచ్ఛ కలిగించారు. మత స్వేచ్ఛ కలిగించినప్పుడు ఈ ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రీచ్ రిలీజన్, మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చా, ప్రీచ్ చేయొచ్చా, బయటకు వెళ్ళి దాన్ని అంటే ఏమంటారు ప్రచారం చేయొచ్చా, ప్రచారం చేయొచ్చా అనే దాని మీద కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లో ప్రచారం చేయొచ్చా అనే ఒక ఇష్యూ మీద కూడా డేస్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. ఎందుకు అంటే ఇంక్లూడింగ్ డాక్టర్ అంబేద్కర్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే ప్రచారం చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవాలి, కానీ ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్, కోయర్సివ్ రిలీజియస్ కన్వర్షన్ అని జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ దృష్టిలో మాత్రం మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దాంట్లో కొత్తేమీ లేదు. అయితే ఎవరు డిసైడ్ చేస్తారు ఇది ఫోర్సా, ఫ్రీ విల్తో వచ్చిందా అని ఎవరు డిసైడ్ చేస్తారు? అక్కడ స్టేట్ ఇంటర్ఫియర్ అయ్యి ఇప్పుడు 5 రాష్ట్రాల్లో యాంటీ రిలీజియస్ కన్వర్షన్ లాస్ ఉంది. చాలా స్ట్రింజెంట్ లాస్ ఉంది. ఎవడు ప్రూవ్ చేసుకోలేడు. మీకు నేను ఇప్పుడు మతం తీసుకున్నాను అంటే, నేను ఒక మతానికి మారాను అంటే నేను వెళ్ళి ప్రూవ్ చేసుకోలేదు. నేను అట్లాంటి రిజిడ్ లాస్ తీసుకొని వచ్చాను మనకు. అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము? ఇందాక చెప్పాను కదా, దేవుడిని పార్లమెంట్, దేవుడిని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఓట్లు పెట్టి మరి ఓడించిన స్థాయి నుంచి, మేము ఎస్సీలం కాదు, మేము ఎస్సీలు హిందువులు కాదు అని చెప్పుకునే స్థాయి నుంచి ఈరోజు మన ఐడెంటిటీని మనం ఇదే మతంలో, మేము ఈ మతంలోకి సంబంధించిన వాళ్ళం అని చెప్పుకునే స్థాయికి మనల్ని తీసుకొని వచ్చి మనల్ని కూడా మతంలోకి ఇరికించిన రాజకీయం ఈరోజు నడుస్తుంది. ఇది రాజకీయంలాగా నేను చూడడం లేదు, ఇది ఒక వ్యవస్థలాగా చూస్తున్నాను. ఈ మధ్య రిజర్వేషన్ టాపిక్ మీడియాలో బాగా నడుస్తాం. ఏంటి అంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు అసలు ఎస్సీలు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయితే వీళ్ళకి రిజర్వేషన్, వీళ్ళు ఎస్సీలు కాదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. మీడియాలో అందరూ ఎవరికి మైక్ దొరికినా, ఎవరికి మీడియా యూట్యూబ్ దొరికినా కానీ ఇది ఒక రాంగ్ జడ్జిమెంట్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. వాస్తవానికి ఇదేం కొత్త జడ్జిమెంట్ ఏం కాదు. ఇది ఫస్ట్ టైం వచ్చింది కాదు, మొన్న 2025లో వచ్చింది, అంతకన్నా కాదు. ఇది ఎప్పటి నుంచో ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చింది ఒక క్రిమినల్ లాలో ఒక జడ్జిమెంట్. కానీ ఇది కరెక్టేనా, ఇది కాన్స్టిట్యూషనల్లీ కరెక్టా, సోషల్లీ కరెక్టా, కొన్ని మతపరంగా అయినా కరెక్టా అని చెప్పి చూసుకుంటే మనల్ని ఇప్పుడు దాకా నమ్మిస్తా వచ్చింది ఏంటి అంటే, ఎవరైనా కానీ డిబేట్కి రెడీ అయితే రెడీ. నేను కూడా చాలాసార్లు సుప్రీంకోర్టులో కూడా లెక్చర్ ఇచ్చినప్పుడు ఇదే ఇన్విటేషన్ ఇచ్చాను నేను. లెట్ us ఎగ్జామిన్ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఎస్సీ ఎస్టీలకు ఉండే రిజర్వేషన్ అప్పుడు దాకా కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కాదు, కులపరమైన రిజర్వేషన్లు
భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు వచ్చిన రిజర్వేషన్లు కూడా కులపరంగా వచ్చిన రిజర్వేషన్లు కాదు. ఫస్ట్ టైం కులపరంగా వచ్చిన రిజర్వేషన్లు ఏంటి అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి మొన్న తీసుకొచ్చిన ఈబీసీ రిజర్వేషన్ ఉంది కదా, ఈ ఈబీసీ రిజర్వేషన్ ఫస్ట్ టైం కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. కానీ మనం నమ్మిస్తా వచ్చింది ఏంది, అప్పుడు దాకా ఈబీసీ వచ్చిందాక మనం నమ్మిస్తా వచ్చింది ఏంటి అంటే ఈ ఎస్సీ ఎస్టీలకు ఉండే రిజర్వేషన్ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అని చెప్పి నమ్మిస్తా వచ్చారు. మనం కూడా నమ్ముతా వచ్చాం. ఎవరన్నా మన డిబేట్ ఏ కమ్యూనిటీనైనా రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురావచ్చు, ఏ కమ్యూనిటీనైనా రిజర్వేషన్ పరిధిలో నుంచి బయటకు తీసుకెళ్ళవచ్చు. కానీ కాస్ట్ బేసిస్ లో ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ రిజర్వేషన్ ఇవ్వడానికి, ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ రిజర్వేషన్ తీయడానికి రాజ్యాంగంలో అప్పుడు దాకా స్కోప్ లేదు. కానీ ఈబీసీని తీసుకొని వచ్చి సింపుల్ గా చెప్పాలి అంటే మీకు ఈబీసీ అంటే ఏంటి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ చెప్పారు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ 8 లక్షలు 10 లక్షలు పెట్టారు. దీంట్లో ఈ రిజర్వేషన్ ఎవరికి అప్లికబుల్, నేను పేదవాడైతే నాకు అప్లికబుల్ కాదు. నేను దళిత సామాజిక వర్గం నుంచి వస్తే నాకు అప్లికబుల్ కాదు. ఎవరికి, కేవలం అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ కి మాత్రమే కన్ఫైన్ చేశారు. దీన్ని అంటే కాస్ట్ ని నా కాస్ట్ బేసిస్ లో నన్ను ఎక్స్క్లూడ్ చేశారు దీని నుంచి. దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎ కాస్ట్ రిజర్వేషన్. కానీ మనం రిజర్వేషన్ డిబేట్స్ లో రిజర్వేషన్ గురించి ఈ అకాడమిక్ డిస్కోర్స్ లో కూడా ఈ వ్యూ పాయింట్ చెప్పారు. రిజర్వేషన్ అంతే మనం అందరం సంపాదించుకున్నది కాదు. ఎంత దూరం నుంచో ఇక్కడ వచ్చి అందరం కూర్చోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్స్ ని ప్రపోజ్ చేసినప్పుడు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు కాదు, ఇన్ఫాక్ట్ 1927లో బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్ ఇవ్వాలని, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే టర్మ్ ని స్టాక్ కమిషన్ లో ఫస్ట్ టైం బాబాసాహెబ్ అంబేద్కర్ పాయింట్ చేశారు. రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు ఆయన ఆ రోజుల్లో మన విజయ్ కుమార్ గారు ఈ జనరేషన్లో ఆయన ఒక మేధావిగా పుట్టబోతున్నారు. ఆయనకి రిజర్వేషన్ ఇవ్వకపోతే దేశం నష్టపోతుంది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైనా కలగలుగుతారా? నాకు రిజర్వేషన్ ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైనా కలగలుగుతారా? మీకు ఏమైనా రిజర్వేషన్ ఇవ్వాలని కలగలుగుతారా? కాదు కదా. రిజర్వేషన్ మన జన్మాకు కాదు, మనం సంపాదించుకున్నది కాదు. రిజర్వేషన్ మనకు ఒక రెస్పాన్సిబిలిటీతో తీసుకుని వచ్చిన అంశం. రిజర్వేషన్ అంటే ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్. రిజర్వేషన్ ని మీరు ఒక్కసారి అంటే రిప్రజెంటేషన్ ఇస్ స్పిరిట్, రిజర్వేషన్ ఇస్ ఎ కండిషనల్ ఫినామినా. ఎందుకు ఎస్సీ ఎస్టీలకి ప్రాతినిధ్యం అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాతినిధ్యం అని అంటే నెక్స్ట్ లీగల్ క్వశ్చన్ అరైజెస్. ఎంత, ఎలా, ఎవరు? అందుకనే కండిషనల్ ఫినామినా ఆఫ్ రిజర్వేషన్, రిప్రజెంటేషన్ ఇస్ రిజర్వేషన్. అది ఎట్లాగో మీకు ఒక చిన్న నక్షలో చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఈరోజు ఓబీసీ కమ్యూనిటీస్ మన ఒకప్పుడు బీసీ సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. ఓబీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఈ కమ్యూనిటీస్కి రిజర్వేషన్ ఎలా వచ్చిందో తెలుసా? ఈరోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఒకటి జరిగింది. అసెంబ్లీ అంటే అసెంబ్లీ కన్నా ముందు ఆఫ్ ద రికార్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీస్ అప్పటికే మనకు రిజర్వేషన్ సెక్యూర్ అయి ఉంది. ఈయన బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్ అని చెప్పి డ్రాఫ్ట్ ఆర్టికల్ ని తయారు చేసుకొని డిస్కషన్ పెట్టారు. డ్రాఫ్ట్ ఆర్టికల్ తయారు చేసి డిస్కషన్స్ పెట్టారు. ఈ డ్రాఫ్ట్ ఆర్టికల్ ఏంటి అంటే రిజర్వేషన్ ఫర్ మనకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగైతే ఇప్పుడు ఉందో అట్లాగే బీసీ కమ్యూనిటీస్ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని. ఇది డిస్కషన్కి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి డిస్కషన్ కోసం వెళ్ళారు. రాజేంద్ర ప్రసాద్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరు లాయర్స్ ఎవరు, రాజేంద్ర ప్రసాద్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అంబేద్కర్ ఎస్సీలు అంటే ఎవరో తెలుసు, ఎస్టీలు అంటే ఎవరో కూడా తెలుసు. ఎస్సీలు ఎస్టీలు అంటే ఎవరో మనకు తెలుసు. వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నా బాగుంది.
ఈ నువ్వు ఎవరైతే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటున్నావో ఎవరు ఆ బీసీలు అంటే అని అడిగారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బహుశా కావాల్సిన అదే అనుకుంటారు. ఆయన ఏం చేశారంటే ఎస్ దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్. అసలు మనం బీసీలు అంటే ఎవరో గుర్తించాలి, అందుకనే మీరు బీసీలను గుర్తించండి అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ప్రావిజన్ తయారు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి కండిషన్ చేసి పెట్టారు. అట్లాగే మనకు వచ్చింది అంబేద్కర్ కమిషన్ అయినా మండల్ కమిషన్ అయినా ఈ రోజు మనం డిమాండ్ చేస్తున్న ఓబీసీ సెన్సెస్ డిమాండ్ చేస్తున్నారు కదా, ఇదైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున ఓబీసీ కమ్యూనిటీస్ కోసం ఆలోచించి ఓబీసీ కమ్యూనిటీస్ కోసం రిజర్వేషన్ పెట్టిన రైటర్. సో రిజర్వేషన్ అనే అంశాన్ని రిలీజన్ రిజర్వేషన్ వీటిల్ని మాట్లాడితేనే పెద్ద బూకులేమో అన్నట్టు, లేదా మాట్లాడేటప్పుడు వీటి గురించి మాట్లాడాలంటే మనం ఏదైనా వాళ్ళు మీడియాలో ఎవరెవరు ఫైట్ చేసుకుంటారు చూడండి. రీసెంట్గా ఒక ఎన్డీటీవీయా ఐ థింక్ ఎన్డీటీవీ టైమ్స్ ఎవడో పెట్టాడు. దాంట్లో 4 స్పీకర్లు ఉన్నారు. ఈ 4 స్పీకర్లు దేని గురించి మాట్లాడుతున్నారంటే రిజర్వేషన్ గురించి, రిలీజన్ గురించి. ఈ 4 స్పీకర్లలో బెంగాలీ బ్రాహ్మణ్ ఉన్నాడు, చెన్నై బ్రాహ్మణ్ ఉన్నాడు, గుజరాతీ బ్రాహ్మణ్ ఉన్నాడు, బీహార్ బ్రాహ్మణ్ ఉన్నాడు. వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన బ్రాహ్మణులు అందరూ కలిసి మతం గురించి, మతం టాలరెన్స్ గురించి, రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. అందులో ఒక బీసీ ఉండడు, ఒక ఎస్సీ ఉండడు, ఒక ఎస్టీ ఉండడు. నా ఫ్రెండ్ కార్తిక్ నవ్యాడు ఒక అడ్వకేట్, మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టి వాడు ఒక తమాషా నాకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆయన ఏమన్నా డైవర్సిటీ ఇండియాలో 2 రకాలుగా ఉంటుంది. ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి ఇండియాలో డైవర్సిటీ మెయింటైన్ చేయాలి అని అన్నప్పుడు హెచ్ఆర్ మేనేజర్గా ఉన్న వ్యక్తి మనం మన కంపెనీలో చాలా డైవర్సిటీ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పేసి ఆ ఫార్మర్ చెప్పాడట. ఏంటి డైవర్సిటీ అంటే, మనకు కర్ణాటక నుంచి మన ఎంప్లాయీస్ ఉన్నారు, చెన్నై నుంచి మన ఎంప్లాయీస్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, నార్త్ ఇండియా నుంచి ఉన్నారు, నార్త్ ఈస్ట్ నుంచి ఉన్నారు. ఇన్ని రాష్ట్రాల నుంచి మనకు ప్రాతినిధ్యం ఉంది అని చెప్పి ఆ సీఈఓ చెప్పారు. ఇన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఎవరో ఉన్నారంటే వాళ్ళందరూ బ్రాహ్మణులు. సో బ్రాహ్మణ్ డైవర్సిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ డైవర్సిటీ అని చెప్పి నా ఫ్రెండ్ కార్తిక్ నవ్యాన్ ఆ ఢిల్లీ స్పీచ్లో చెప్పాడు. ఇప్పుడు కూడా మనకు జరుగుతున్న డ్రామా అంతా ఇదే. కాంగ్రెస్ బ్రాహ్మణులు వచ్చి బీజేపీ బ్రాహ్మణులతో, బీజేపీ బ్రాహ్మణులు వచ్చి కమ్యూనిస్ట్ బ్రాహ్మణులతో, కమ్యూనిస్ట్ బ్రాహ్మణులు మార్క్స్వాదీ కమ్యూనిస్ట్ బ్రాహ్మణులతో, ఈ మధ్య మరీ దారుణం ఏంటంటే బీఎస్పీలో ఉండే బ్రాహ్మణులతో కూడా వీళ్ళే చర్చిస్తారు. ఈ బీఎస్పీ నుంచి కూడా బ్రాహ్మణులు చర్చిస్తాం వీళ్ళు. కాబట్టి మనము మన వ్యవస్థని, మన రాజ్యాంగాన్ని, మతంలో ఉండే మన కమ్యూనిటీస్లో నుంచి వేరే మతాల్లోకి వెళ్ళిన వాళ్ళని, వీళ్ళ కల్చర్ని ఇవి అర్థం చేసుకోవాలి అంటే మనం ఒక ప్యారలల్ సిస్టమ్ని, మనం ఒక ప్యారలల్ డిస్కోర్స్ని తయారు చేసే తప్ప మన చరిత్ర ఏంది అనే విషయం మనకు అర్థమయ్యే పరిస్థితి లేదు. దానికోసం ఇట్లాంటి మీటింగ్స్ అన్ని మనకు ఎంతగానో అవసరం. కాబట్టి ఈరోజు మన థీమ్స్ అండ్ వార్ మంచి డిస్కషన్ని ఒక సండే రోజు, నేను సండేని నాకు ఎవరో చర్చ్ డే అన్నారు. నేను ఆయన సరదాగా నన్ను చర్చికి వెళ్తారా, చర్చకి వస్తారా చూద్దామని. ఇది యాక్చువల్గా చర్చ్ డే కాదు, ఇది మటన్ డే, చికెన్ డే. మీరు మటన్ చికెన్ వదిలేసి వచ్చారు, దీనికి చాలా ధన్యవాదాలు. ఇంతసేపు శ్రద్ధగా నేను చెప్పిన 4 మాటలు విన్నారు. ఇలాంటి మీటింగ్స్ ఇంకా ఎన్నో జరగాలని, ఇట్లాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, పబ్లిక్లో అవేర్నెస్ రావాల్సిన టాపిక్స్ మీద ఇంకా ఎన్నో మీటింగ్ పెట్టాలని చెప్పేసి థీమ్స్ అండ్ వార్ నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన